డిసెంబర్ 14న నిర్వహించే మెగా లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు జడ్జి తంగమణి. డోన్లో డిసెంబర్ 14న మెగా లోక్ అదాలత్ను కోర్టులో నిర్వహించడం జరుగుతుందని సీనియర్ సివిల్ జడ్జి తంగమణి తెలిపారు. రాజీ మార్గమే రాజమార్గమని ఏళ్ల తరబడి కేసులను లోక్ అదాలత్లో రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని డోన్ సీనియర్ సివిల్ జడ్జి తంగమణి సూచించారు. ఈ సందర్భంగా మీడియాతో జడ్జీలు మాట్లాడుతూ డోన్లో డిసెంబర్ 14న మెగా లోక్ అదాలత్ అనేది కోర్టులో నిర్వహించడం జరుగుతుందని న్యాయమూర్తులు తెలిపారు. ఇందులో ముఖ్యంగా సివిల్ తగాదాలు మరియు భార్యాభర్తల తగాదాలు, బ్యాంకు కేసులు, పోస్టాఫీస్ కు సంబంధించిన కేసులు, టెలిఫోన్ కు సంబంధించిన కేసులు, మున్సిపల్ పరిధిలోని సమస్యల కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ యొక్క అవకాశాన్ని డోన్ పట్టణ ప్రజలే కాకుండా కృష్ణగిరి, రాచర్ల, ప్యాపిలి, వెల్దుర్తి, జలదుర్గం పోలీస్ స్టేషన్ లో ఉన్న అర్జీదారులు మరియు సివిల్ తగాదాలలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చని న్యాయమూర్తులు సూచించారు. And preferably award form lo advocate signature of counsel for accusation untadi appudu advocate signature పెట్టించండి. ఓకే, మేము చెక్ చేస్తాం ఫామ్స్ సబ్మిట్ ఎవరు ఉన్నారా. అందరికీ నమస్కారం అండి. నేను డోన్ ఎమ్మెల్యేసీ చైర్పర్సన్ తంగమణి మరియు నాతో పాటు ఈరోజు పీడిఎం గారు రాహుల్ అంబేద్కర్ గారు ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశం ఏమంటే నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్ 14వ తారీఖున మెగా లోక్ అదాలత్ అనేది ఈ కోర్టు ప్రిమిసెస్ నందు జరపబడును. ఇందులో ముఖ్యంగా సివిల్ తగాదాలు, కాంపౌండబుల్ అఫెన్సెస్ మరియు భార్యాభర్త తగాదాలు, పిఎల్సి కేసులు, బ్యాంకు కేసులు, తర్వాత పోస్ట్ ఆఫీస్లో ఉండేటువంటి సంబంధించినటువంటి కేసులు, మున్సిపాలిటీకి సంబంధించిన కేసులు, టెలిఫోన్కు సంబంధించిన కేసులు, కొళాయి పన్నులు, ఏ రకమైనటువంటి సివిల్ లిటిగేషన్ ఉన్నా కూడా పూర్తిగా ఉచితంగా బోత్ ద పార్టీస్ సమక్షంలో పరిష్కారం చేస్తాము. అప్పటికప్పుడే అవార్డు ఫామ్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా రాజీ అయినటువంటి కేసుల్లో వాళ్ళు ఏమన్నా కోర్టు ఫీజులు కట్టినట్టయితే అవి కూడా పూర్తిగా వాళ్లకు వాపసు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కోరుకోవడం ఏమంటే ఈ సదవకాశాన్ని డోన్ పట్టడమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి కృష్ణగిరి, రాచర్ల, ప్యాపిలి, వెల్దుర్తి మరి జలదుర్గము ఈ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో ఉన్న కక్షిదారులు అయితేనేమి, సివిల్ తగాదాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సివిల్ కేసు కూడా కాంపౌండబుల్ చేసుకోవచ్చు, రాజీ కుదుర్చుకోవచ్చు. ఆ విధంగా మనకు ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ మెగా లోక్ అదాలత్, జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తారు. ఇది స్టేట్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో మరియు జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో మాకు అందినటువంటి ఆదేశాల మేరకు మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ కోర్టులు అయితేనేమి, సివిల్ కోర్టులు అయితేనేమి అన్నీ కూడా ఈ కేసులను లిటిగేషన్ని పూర్తిగా పరిష్కారం చేస్తాము. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు పోలీస్ వాళ్ళతో కూడా రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎన్ని కేసులు డిస్పోజల్ అవుతుంది, ఇంకా కూడా ప్రజల్ని చైతన్యపరిచి కక్షిదారులతో మాట్లాడి వాళ్ళకున్నటువంటి కేసుల్ని సామరస్యంగా పరిష్కారం చేసుకోమని వాళ్ళకు ప్రతిరోజు ½ అన్ అవర్ 1 అవర్ కేటాయించి వాళ్ళతో మాట్లాడమని పోలీస్ వాళ్ళకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్సైజ్ కేసుల్లో కూడా వాళ్ళ హైయర్ అథారిటీ ఇచ్చేటువంటి ఆదేశాలను అనుగుణంగా 10 లీటర్లు లోపల ఉండేటువంటి కేసులు కూడా కాంపౌండ్ చేసుకొని వాటికి ఫైన్ అమౌంట్ చెల్లించి ఆ కేసుల నుంచి కూడా పూర్తిగా విముక్తి కాగలరు. అంతేకాకుండా ఇప్పుడు కొద్దిసేపు తర్వాత అడ్వకేట్స్తో కూడా సమావేశం చేస్తాము. వాళ్ళు కూడా కక్షిదారుల సమక్షంలో వాళ్ళకు రావాల్సిన ఫీజులు ఏమైనా ఉంటే తీసుకొని వాళ్ళని కన్సల్ట్ అయ్యి సామరస్యంగా ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. ఎవ్రీడే కూడా ఒక బ్రీఫ్ స్టేట్మెంట్ ఉంటుంది. ఆ రోజు ఏం కేసులు డిస్పోజల్ చేశాము, ఇంకా కూడా ప్రజల్ని దాకా ఇది ఏ విధంగా చేరాలి, త్రూ ప్రింట్ వయా పత్రికలు వీటి ద్వారా మాత్రమే ప్రజలు చేర్చుకోగలరు. అదేవిధంగా పత్రికాముఖంగా కూడా ప్రకటనలు కూడా ప్రతిరోజు కూడా జారీ చేస్తాము. ఇవన్నీ కూడా మండల్ లీగల్ సర్వీస్ కమిటీ డోన్ వారి సమక్షంలో జరుగుతుంది. ఇక్కడ సివిల్ జడ్జెస్ కూడా ఉన్నారు. ప్రతి కోర్టులోనూ వాళ్ళ కేసులు వాళ్ళ ద్వారా ఇందాక గౌరవనీయులైన సీనియర్ సివిల్ జడ్జి మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ డోన్ చైర్మన్ తంగమణి మేడం గారు చెప్పినట్లు వచ్చే నెల 14వ తారీఖున మెగా లోక్ అదాలత్ ఈ డోన్ కోర్ట్ ప్రెమిసెస్లో నిర్వహించబడుతుంది. ఈ డోన్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే రాజీ మార్గమే రాజమార్గం అనే నినాదంతో లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. ప్రజలు వాళ్ళకున్న సమస్యల్ని, కోర్టులో వాళ్ళకున్న సమస్యల్ని, పెండింగ్ కేసుల్ని రాజీ మార్గం ద్వారా
పరస్పర అంగీకారంతో అన్ని మ్యాటర్ సెటిల్ చేసుకోవాలని కోరుతున్నాము. పాత్రికేయ మిత్రులందరికీ, విలేకరు మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మా మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ తరఫున విన్నపం ఏంటంటే, మీ ద్వారా ప్రజలందరికీ పలానా తేదీన మెగా లోక్ అదాలత్ జరుగుతుంది, దానివల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అని ప్రజల్లోకి మాకంటే బాగా మీరే బాగా తీసుకెళ్ళగలుగుతారు. సో మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ డోన్ తరఫున, మేడం గారి తరఫున, నా తరఫున, ఏడిఎం గారి తరఫున మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ప్రజల్లోకి లోక్ అదాలత్ గురించి బాగా పబ్లిసిటీ తీసుకెళ్లాలని. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.